హియర్ ఇస్ ద రివ్యూ ఆఫ్ విడుదల పార్ట్ 2. ఫస్ట్ పార్ట్ హిట్ అయ్యి పార్ట్ 1 హిట్ అయింది అని ఆ క్రేజ్తో పార్ట్ 2 తీయడం, ముందే 2 పార్ట్స్గా అనుకొని రాసి తీయడంలో చాలా తేడా ఉంది. విడుదల అనే మూవీ ఇలా పార్ట్ 2 ఉంది అని ముందే అనుకొని తీశారు. షో అయితే ఇప్పుడే కంప్లీట్ అయింది. ఇక మూవీ చూసాక నాకైతే బాగుంది. ఫస్ట్ పార్ట్ ఎక్కడైతే ఎండ్ అవుద్దో అక్కడ నుండే స్టార్ట్ అవుద్ది. అందులో ఏమో ఆపరేషన్ గోస్ట్ హంట్తో ఉంటే, ఇందులో ఏమో పెరుమాల్ గురించి అతని ఫ్లాష్ బ్యాక్, ప్రజాదళం వాళ్ళ పోరాటం ఎక్కడి వరకు వెళ్ళింది అనేది ఇందులో ఉంటుంది. విట్రిమారన్ రైటింగ్ లో మ్యాజిక్ ఉంటది అని, క్యారెక్టర్ డెవలప్మెంట్, క్యారెక్టర్ రైటింగ్, మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ ఎందుకంటామని ప్రీవియస్ పార్ట్ 1 సజెషన్ వీడియోలో చెప్పాను. అది మళ్ళీ ప్రూవ్ అయింది. రా అండ్ రస్టింగ్ వరల్డ్ బిల్డింగ్ అండ్ రియలిస్టిక్ క్యారెక్టర్స్, వీటి వల్ల మూవీ చాలా బాగా సాగింది. రైటింగ్ మాత్రం చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం పెరుమాల్ గురించి ఉంటే, సెకండ్ హాఫ్ లో ఏమో పార్ట్ 1 లో ఉండే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇచ్చారు. కానీ ఇందులో పోరాటం, దాని వెనుకున్న ఎమోషన్ చాలా బలంగా రాసుకున్నారు. కులం పిచ్చి, జమీందారులు దోచుకోవడం, ఇవి చాలా క్రూయల్ గా రాశాడు విట్రిమారన్. కొంత ప్రీచింగ్స్ తో, కొంత రియలిస్టిక్ డైలాగ్స్ తో పోరాటం ఏంటి, ఎందుకు అనే పాయింట్స్ ని చాలా బాగా డీల్ చేశారు. యాక్చువల్ గా ఈ స్టోరీ జయమోహన్ రాసిన షార్ట్ ఫిల్మ్ తునైవన్ అనే రియల్ ఇన్సిడెంట్ అండ్ కొంత ఫిక్షన్ యాడ్ చేసి తీశారు. కానీ ఒకటి చూసేటప్పుడు కాన్సన్ట్రేటెడ్ తో చూడండి. మెయిన్ గా అయితే డైలాగ్స్ అయితే చాలా లెంత్ గా ఉన్నాయి. ఆ డైలాగ్స్ లోనే సగం నెరేషన్ ఉంది. అంతేకాదు ఆ డైలాగ్స్ లోనే స్టోరీ డెప్త్, ఎమోషన్ డెప్త్, ఇక్కడ నరేషన్ మొత్తం డైలాగ్స్ రూపంలోనే ఉన్నాయి. అది అర్థం చేసుకుంటేనే మనం నెక్స్ట్ ప్రొసీడ్ అయ్యే ప్రొసీడింగ్స్ ని క్లియర్ గా అర్థం చేసుకుంటాం. డైరెక్టర్ విట్రిమారన్ స్టైల్ ఆఫ్ నరేషన్ అలాగే ఉంటది. డైరెక్షన్ కంటే డైలాగ్స్ రూపంలోనే సగం స్టోరీ టెల్లింగ్ ఉంటది. సో కేర్ఫుల్. పోరాటం, ప్రజాదళం రూపొందిన టైంలో ఒక డైలాగ్ బాగా నచ్చింది నాకు. ఎప్పుడైనా ఒక సాధారణమైన జనాలకి పోరాటం చేద్దాం రండి అంటే రారు. వాళ్ళు రావాలి అంటే ఒక బాధాకరమైన ట్రాజెడీ జరగాలి. అది వాళ్ళ లైఫ్ లో అయినా, మొత్తం బ్రతుకుల మీద అయినా. అప్పుడే ఏర్పడే పరిస్థితుల వల్ల ఆ పరిస్థితులు ఊహించి ఎదురుగా ఎంత పెద్ద శక్తి ఉన్నా వెనుక అడుగు వేయరు. నాకు ఈ డైలాగ్ ఆ పర్టికులర్ సీన్ లో, ఆ పర్టికులర్ టైంలో చాలా బాగా అనిపించింది. ఎవరైనా సరే, నేను చచ్చిపోయినా సరే ఆ పని జరగాలి, ఈ పర్టికులర్ పని జరగాలి అని అంత డేర్, అంత సాహసం చేయలేరు. వాళ్ళ లైఫ్ లో ఇక కోల్పోవడానికి ఏం లేదు. నేను చచ్చిపోయినా పట్టించుకునేటోడు ఎవడు లేడు. అలాంటి టైంలోనే మనం ఇలాంటి డేర్ చేస్తాం. అదే ఇందులో డీల్ చేశారు. మూవీ కొంత స్లోగా ఉంది అనే ఫీలింగ్ రావచ్చు. పార్ట్ 1 కూడా అలాగే ఉంటది. కానీ ఇందులో ఏంటంటే ఫస్ట్ హాఫ్ విజయ్ సేతుపతి ఫ్లాష్ బ్యాక్, అది చాలా బాగా డిజైన్ చేశారు. అంటే ఆ టైంలో అలాగే ఉండేది అని క్లియర్గా చూపించారు. అతన్ని మాస్టర్ ఎందుకు అంటారు, ఎలా ఉండేవాడు, ఇలా ఎందుకు అయ్యాడు, దాని వెనుకున్న రీజన్ ఏంటి, ఎమోషన్ ఏంటి, ఇదంతా చూపించారు ఫస్ట్ హాఫ్లో. ప్రీచింగ్స్ కొంచెం ఓవర్ అయింది అనే ఫీలింగ్ రావచ్చు. పార్ట్ 1లో ఇలాంటి ఏమి ఉండదు. కానీ ఇందులో ఏంటంటే పోరాటం, పార్టీ, ప్రజాదళం ఇవి ఎక్కువ ఉంటాయి. కాబట్టి అవి లేకుండా వర్కౌట్ అవ్వదుగా. అలా అని నీతులు ఎక్కువగా ఉన్నాయని కాదు. ఆ పర్టికులర్ సీన్లో అది హైలైట్ అవుద్ది. ప్రీచింగ్స్ని భరించడం నా వల్ల కూడా అస్సలు కాదు. ఇన్ఫాక్ట్ నాకే కాదు, నీతులు చెప్తే ఎవరికి నచ్చదు. ఫారెస్ట్ ఏరియా, ఫారెస్ట్ లొకేషన్స్ ని చాలా బాగా చూపించారు. మూవీ లాస్ట్ 30 మినిట్స్ ఆ ఫారెస్ట్ లో జరిగే డూ ఆర్ డై, అంటే ప్రజాదళం పోలీసుల మధ్యలో జరిగే కాల్పులు. సెకండ్ హాఫ్ లో ఆ 30 మినిట్స్ పోర్షన్ లాస్ట్ కి చాలా బాగుంది. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే విజయ్ సేతుపతి చాలా బాగా చేశాడు. రిమైనింగ్ సూరి, మంజు వారియర్ ప్రతి ఒక్కరు వాళ్ళ రోల్స్ లో చాలా బాగా చేశారు. బీజిఎం యాజ్ యూజువల్ పార్ట్ 1లో ఎలాగా ఉందో ఇందులో కూడా అలాగే ఉంది. అంటే పెద్దగా ఏం లేదని. సాంగ్స్ చాలా బాగున్నాయి. ఎస్పెషల్లీ సెకండ్ పార్ట్ లో ఒక సాంగ్ చాలా బాగుంది, పావురమ్మ సాంగ్. సెకండ్ పార్ట్ కాదు, సెకండ్ హాఫ్ లో. సినిమాటోగ్రఫీ సూపర్. ఫైనల్లీ బాగుంది మూవీ. పార్ట్ 1కి సీక్వెల్ చాలా బాగా తీశారు. నాకైతే నచ్చింది. సో మరి ఇది విడుదల పార్ట్ 2 మూవీ రివ్యూ గురించి. మరి మీరు సినిమా చూసారా, మీకేమనిపించింది అనేది మా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీకు కనుక మా రివ్యూ నచ్చితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ వేసుకోండి. ఓకే, విల్ మీట్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.